హాయ్ ఫ్రెండ్స్, ఏంటి విశేషమని చూస్తున్నారా? ఈరోజు వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ అయితే తీసుకున్నాము. అంటే ఎప్పటి నుండో టేస్ట్ చేద్దామని అనుకున్నాం. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఒక్కొక్కటి కాస్ట్ ఎంత పడిందంటే 70 రూపీస్ పడింది ఈచ్ వన్. కాకపోతే మనకు 4 వచ్చేసరికి తక్కువగా ఇచ్చాడులే. అంటే అలాగా 250కి అలా ఇవ్వడం జరిగింది. నేను తీసుకున్నాను, ఎప్పటి నుండో టేస్ట్ చేద్దామని. ఫస్ట్ టైం కదా టేస్ట్ చేయడం కోసం అని చెప్పేసి అయితే 4 ఒక పండు అయితే నేను కోసుకోవడం జరిగినది. కోసుకున్న తర్వాత అంటే ఎలా ఉంటుంది అనేది చిన్నది అయితే డౌట్ అయితే ఉన్నది. కాకపోతే ట్రై చేద్దాం అని అదే విధంగా అయితే కనుక చూసాం. ఈ పైన అయితే తొక్క అయితే కనుక చాలా సింపుల్గా వచ్చేస్తుంది. కోయిగానే తొక్క కూడా చాలా సింపుల్గా వచ్చింది. పండు అయితే చాలా స్మూత్గా ఉంది. తినేసరికి వావ్, అంటే ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందో అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది. టేస్ట్ కూడా చాలా అంటే మరీ అంత డ్రాగన్ ఫ్రూట్ అంటే ఏమో చేదుగా ఉంటుంది అనుకున్నా ఒకరొకరుగా, కానీ చాలా బాగుంది. ఈ పండు కూడా అయితే కనుక చాలా ఎర్రగా పండింది. అంటే ఎర్రగా ఉన్న పళ్ళు అక్కడ కొన్ని పచ్చగా ఉండేవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసుకుందాం అనుకున్నాం. కానీ ఇది అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేసి తర్వాత తీసుకుందాం అనుకున్నాం. సూపర్గా వచ్చింది అబ్బా. వీలైతే మీరు కూడా తినండి. డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల చాలా మంచిదని చెప్తాం. ఈ పండు కూడా చాలా అంటే అరుదైన పండు అని కూడా అంటారు కదా. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఈ పండు తినడం వల్ల నాకు చాలామంది చెప్పారు చాలా మంచిదని. ఎందుకంటే నేను తినే ముందు ఎంతోమందికి అయితే అడిగాను ఎలా ఉంటుంది పండు, నేను ఎప్పటి నుండో టేస్ట్ చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నా. కానీ ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి ఒక్కసారిగా 4 పళ్ళు అయితే కోస్తాను. 4 పళ్ళు కూడా నేను తినేయడం కూడా జరిగింది. ఎందుకంటే అంత టేస్టీగా ఉన్నాయి. నేను తినలేనేమో అనుకున్నా, బట్ బాగున్నాయి. పళ్ళు అయితే కనుక చాలా రుచిగా ఉన్నాయి. ఫస్ట్ టైం కదా నేను అంటే రుచి చూడడం, అందువల్ల అయితే నాకు నచ్చిందని అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పండు తినేటప్పుడు చేతులకి లిప్స్కి కూడా మనకి ఆ గులాబీ కలర్ లాగా అంటుకోవడం అయితే జరుగుతుంది. కానీ చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మన ఆరోగ్యం బాగుండాలంటే కనుక అన్ని పళ్ళు కూడా తినాలి. అదేవిధంగా మీరు కూడా వీలైనంత మట్టుకి ఈ డ్రాగన్ ఫ్రూట్ మాత్రం తినడానికే ట్రై చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చే ఉంటుంది. అదే నా యూట్యూబ్ కూడా ఉంది. యూట్యూబ్ని కూడా మీరైతే యూట్యూబ్ ఛానల్ని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా లైక్ చేసి నా వీడియోని మరింతమందికి షేర్ చేస్తారని, బాగుంటేనే మీకు నచ్చితేనే. సో ఎంజాయ్ బై రఘు.